నా రైతులకి మీరేం సజెషన్ ఇస్తారు? నా ఆరాంగా చేసుకోవచ్చు. కరెక్ట్ గా పంట వస్తే 22 టన్నులకు వస్తుంది నా ఎకరాకి. ఒక ఎకరాకి ఎంత ఖర్చు రావచ్చు? నాది ఇంతమైన వైరస్ ఏమైనా వస్తాయి? హలో హాయ్ నమస్తే, నేను మీ జిఎంఆర్. మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాగ్ ఛానల్. చూడండి బ్యాక్గ్రౌండ్ లో అయితే కాకరకాయలు ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ కాకరకాయలు తోట దగ్గరికి అయితే వచ్చాము. కాయలు అయితే బాగా కాసినాయి. ఇదైతే హైబ్రిడ్ వెరైటీ అంట. చూడండి చిన్న చిన్నగా అయితే ఉన్నాయి కాయలు అయితే చూడడానికి అయితే భలే ముచ్చటగా అయితే ఉన్నాయి. హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాకరకాయలు తినడం వల్ల. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంట అయితే ఏ విధంగా చేస్తారనేది దానికి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. మీ పేరు? మా పేరు శివానా. మాది నగవారం ముష్టూరు పంచాయతీ. నగవారం మాది. మీరు ఎన్నేళ్ళు నీకు చేస్తున్నారు? కాకరకాయలు వచ్చి 5 ఏళ్ళు నీకు చేస్తాను. దీనికి వచ్చి గింజ వచ్చి 3 రూపాయలు. గింజ 2.5 రూపాయలు ఉంది, 3 రూపాయలు ఉంది. ఛాయ వచ్చి 3 రూపాయలు. బిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి 1315 వచ్చి 2.5 రూపాయలు నగించా. వీటిలో బ్రీడ్లు అవునా? 2 బ్రీడ్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాటినది ఇది వచ్చి ఛాయ. అవునా? బిఎస్ఎఫ్ వేరే వస్తుంది? బిఎస్ఎఫ్ వస్తుంది, సేమ్ ఇదే వస్తుంది. అదే ఒక వేరియేషన్ వస్తుంది రేటు. అవునా? రేట్లు వేరియేషన్ వస్తుంది. కాయలు కాదు, గింజలు. అవునా? ఒక గింజలు మీరు తీసుకున్నప్పుడు అది వేరే. అవును, అది వేరే రేట్, ఇది వేరే రేట్. అండ్ కాయలు ఒకే టైప్? ఒకే తర ఉంటుంది. కాయ గురించి ఏం తొందర లేదు. దీనికి మీరు ఏమేమి ఖర్చు చేస్తారు? ఇంకా గింజలు నాటక ముందు ఎరువు తోలుకుంటాము బాగా. తిప్పెరువు బాగా తోలుకుంటాము. ఎకరాకి వచ్చిందన్నా 10 లోడ్లు వేస్తాం. 10 నుంచి 12 లోడ్లు వేస్తాము ఒక ఎకరాకి. బెడ్లకన్నా వేస్తాము, లేదంటే దీనికన్నా మాట్లా వేస్తాము. జమీన్కి చెల్లేస్తాము. 6 అడుగులు ఇంకో 6 అడుగులు బెడ్ పెడతాం. 6 నుంచి 6 ఈ బెడ్కి 6 అడుగులు పెడతాము. ఒకసారి చూలు వేస్తే కన్నా ఒక ఏడాదికి ఒకేసారి పెరిగేది. అవునా? షూలు వేస్తే ఏడాది దాకా పెరికేలే. అంటే ఎన్ని పంటలు వస్తాయి ఏడాదికి? 2 పంటలు వస్తాయి. నా కాకరకాయలు వేసుకోవచ్చు, దోస వేసుకోవచ్చు. దోస అయితే నీకు 4 పంటలు వస్తాయి. మనం వచ్చి కాకర వేస్తాం కాబట్టి, కాకర వేస్తాం కాబట్టి 2 ఏళ్ళు షూలు వేసి 2 ఏళ్ళు ఇంకో కాకర వేస్తాడు అన్న. వేరే దున్నే ఉండలేదు, 2 ఏళ్ళు ఇంకో దున్నే ఉండలేదు. కొంతమంది అంటారు పంట మార్పిడి చేయాలంటారు. అవునా? చేసి విలువ వచ్చేది అంటారు. మాకు బాగా వస్తుంది, పర్వాలేదు. ఇప్పట్లో అవునా? ఫస్ట్ బలం బాగా వేస్తాం కాబట్టి బాగా వస్తుంది. ఓకేమంటే పంట ఇంకో పంటకి 1 నెల గ్యాప్ వదులుతాం. అవునా? నెల గ్యాప్ వదులుతాం. బాగా చెట్లు పెరికేసి పెద్ద గుద్దులు ఎత్తుకొని తవ్వి అనేక కొత్తగా వేస్తాం. అవునా? ఇవి కాయలు ఏం రేట్ ఉన్నాయి? ఇవి వచ్చి 30 రూపాయలు ఉన్నాయినా ప్రజెంట్. ఇప్పుడు 30 రూపాయలు ఉన్నాయినా. ఇవి పెద్ద సైజు ఎంత ఉంటాయి? నా సైజ్ సేమ్ 60 గ్రాములు వస్తుంది అన్న. ఆ కాయ ఉంది కదా, 60 గ్రాములు వస్తుంది. అవునా? ఇది వచ్చి 700 గింజలు అన్న పుట్టినది. ఇదంతా టోటల్ ఎంత ఉంది? విస్తీర్ణం వచ్చి 15 గుంటలు ఉంది. 700 గింజలు పుట్టిందన్న. ఒక ఎకరాకి ఎంత ఖర్చు రావచ్చు? నా దీనికి అయితే 2 లక్షలు వస్తుంది. 15 గుంటలకి ఎకరాకి 2 లక్షలు వస్తుంది. పూర్తి పంట అయిపోయాక ఏమంటే మందులకి కన్నా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలా. లేదనుకుండా మనం పేపర్ వేసి షూలు వేసి ఇదంతా వేసుకునేదానికి అయినా కాయ మీద వచ్చేసి మనం కాయ మీద డిఫెండ్ చేయకాయలు. అప్పుడు ఖర్చు తీయాలి. ఇప్పుడు కాయలకు వస్తూ ఉంది. ఇప్పుడు ఒక 50,000 వస్తుంది. ఒక 5,000 పెడతాము. 50,000 వస్తే మనం 5,000 ఇంకో మ్యాక్సిమం ఒక 7,000 10,000 పెడతాం. అట్లా మందులు ఏమైనా స్ప్రే చేస్తారు? నా వారంకి ఒకసారి స్ప్రే చేస్తాను. 8 రోజులు. నా పులుగు పడుతుంది, ట్రిప్స్ పడుతుంది, పౌడరీ పడుతుంది, పౌడరీ వస్తుంది. తేమ జాస్తిని కాకూడదు, తక్కువ కాకూడదు. మెయింటైన్ చేసుకోవాలి. జాస్తిని కాకూడదు, మీడియంగా వేసుకోవాలి. ఓవర్గా చూడండి. ఇట్లా ఫుల్ ఇట్లా ఉండకూడదు, ఫుల్ ఇది కాకూడదు, లిమిట్గా ఇదిగా ఉండకూడదు. ఆ సొరకాయ అయితే ఫుల్ తేమ ఉండాలి. దీనికి అట్లే కాదు, లిమిట్గా ఉండాలి నీళ్ళు. అవునా? టైం మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఎకరాకి నా ఎకరాకి వచ్చి 20 టన్నులకు వస్తుంది అన్న. 20 టన్నులకు వస్తుంది. బాగా చేస్తే పంట చేస్తే 20 టన్నులకు వస్తుంది. ఇది గింజలు డ్రిప్పుల దగ్గర వేసుకోవాలా? డ్రిప్పుల దగ్గరే వేసుకోవాలా. ఇక్కడ ఉంది కదండా, ఇక్కడ డ్రిప్ ఉంది. ఇక్కడ ఒక గింజ, ఒక డ్రిప్ వదిలేసి అది ఒక గింజ, నిప్పాలకు ఒక గింజ కాదు, డ్రిప్ వదిలే నిప్పాలకు ఒక తూటు మార్చి అవునా? నెక్స్ట్ ఇంకో పంటకు వచ్చి ఈ తోట ఉంది కదా, దీన్ని బొక్క పేపర్ కోసుకుంటాము. ఆ పంట దేనికి వేసుకుంటాము గింజ. అప్పుడేమైతుందంటే 2 పంటలు అవుతాయి దాంట్లోనే. అంటే నెక్స్ట్ నాటినప్పుడు ఆ తోటకి ఇంకోసారి పేపర్ కొత్తగా బొక్క పెట్టుకొని దానికి నాటుకుంటాం. అప్పుడు దాన్ని ఇంకా అవునా? దాన్ని ఇంకా పర్వాలేదు.
నా ఈ కాయలు ఇంతేనా వచ్చేది? అంతేనా సైజ్ పొడుగు అంతే వచ్చేది, ఇంకొంచెం సైజ్ వస్తుంది. సైజ్ వస్తుంది ఇంకా పొడుగు వచ్చేది. హైబ్రిడ్. అవును నా ఇవి కటింగ్ ఎట్లా వారంకి ఇది 5 రోజులు 5 రోజులకు కటింగ్. ఇది మీరే అవును మార్కెటింగ్. నాది ఇంత మైన వైరస్ ఏమైనా వస్తాయా? అవునా వైరస్ వస్తుంది. వైరస్ ఎట్లా నా ఇప్పుడు ఈ క్లైమేట్ కి వచ్చేలే టెంపరేచర్ ఓవర్ అయితే వైరస్ సమ్మర్ లో ఎక్కువ వస్తుంది. అవునా 30 లోగా ఉంటే టెంపరేచర్ ఏం వచ్చేలే, 30 దాటుతుంది ఇంకా ఓవర్ అది స్టార్ట్ అవుతుంది. వైరస్ ఉంటే యా టైప్ ఉండొచ్చు? నా ఎల్లో తిరిగిస్తుంది, సేమ్ అంతా ఇట్లా అయిపోతుంది, బింగ్ అయిపోతుంది, కాయ వచ్చేది బింగ్ అంటే ముడుచుకొని ఇట్లా అయిపోతుంది, ఆకు ముడుచుకొని. అవును అదే వైరస్ కాయ కాయలు. అవును ఇది మీరు నాటి నా ఇది నాటి 3 నెలలు అయితే ఉంది ఇది. అవునా 50 నుంచి 60 రోజులకు శాంపుల్ వస్తుంది. నాటినక్క 50 నుంచి 60 రోజులకు శాంపుల్ వస్తుంది. 2 నెలలకు శాంపుల్ వస్తుంది. అనక్క మనం 3 నెలలు పెట్టుకోవచ్చు, కోస్తా ఉంటుంది, మరదాపు వస్తుంది, చిగురు వస్తుంది, అనక్క వస్తుంది. ఇప్పుడు వచ్చిందంతా మొత్తం చిగురేనా? టోటల్ 3 నెలల పంట 4 నెలల పంట. నా ఇది చెట్టు మీద డిపెండ్ అయితే 4 నెలల పైన వస్తుంది. అవును చూసుకునే మీద డిపెండ్ అయితే. నా విడుతు ఇంతేనా? ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా ఫుల్ కవర్ అయ్యేది, ఇంకా పెడితే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. 7 అడుగులు పెట్టుకుంటే కూడా సరిపోతుంది. 7 అడుగులు 8 అడుగులు పెట్టుకుంటే కూడా. సూర్యరశ్మి దీనికి తగలాలా? అవునా తెగలాలి, దీనికి కూడా తెగలాలి. సూర్యుని కిరణాలు తగిలితే ఏమవుతుందంటే భూమిలో ఉండేవి ఏమన్నా బయట అంశాలు పెరుగుతాయి. అవునా దీనికి ఫస్ట్ స్టార్టింగ్ మొలకలప్పుడు 19 నెలలు, 320, 1261 అట్లా ఒక స్టేజ్కి వచ్చేదాకా 3 మెయింటైన్ చేసుకుంటాము. ఆ తర్వాత షాంపూలు వచ్చినాక 13-045. అంటే ఎట్లా కంటిన్యూగా చేసుకుంటారా లేదా ఇన్ని దినాలకి? నా గ్యాప్ మనం గ్యాప్ పెట్టుకుంటాం. ఫుల్ గ్రోతింగ్ రాకూడదు, ఫుల్ దీనిగానే ఫుల్ గ్రోతింగ్ వచ్చేసి అనుకోండి పౌడరీ కొట్టేస్తుంది తోటకి, పొండాకుగా వస్తుంది. దానికి ఏం చేయాలంటే లిమిట్గా ఎరువులు కూడా ఫుల్ మెయింటైన్ చేసుకోవాలి, జాస్తి మెయింటైన్ చేసుకోవాలి. ఎగురు ఎంత ఎత్తుకో దీనికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. ఎకరాకు వచ్చిందా 6 కిలోలు మెయింటైన్ చేస్తున్నాం మేము ఎకరా. అవునా అది రిపేర్ వేసుకోండి, రిపేర్ 6 కిలోలు మెయింటైన్ చేస్తాము. అవునా అనే గాతాలు వేసుకొని వచ్చిందనే నాటిని 15 రోజులకి 20 రోజులకి గాతాలు వేసుకొని చెట్టుని ఇంకో చెట్టుకి, ఇప్పుడు ఈ చెట్టు కదా ఈ చెట్టుని ఇంకో ఒక అర్ధడుగు ఇక్కడ అర్ధడుగు అక్కడ గాతాలు వేసుకొని ఎరువు పోస్తుంది. అవునా ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడ ఒక తల్లి పోస్తాం, ఇక్కడ ఒక తల్లి వేస్తాము, 2 సరీలు వేస్తాము. ఎంత ఎరువు పోస్తారు? నా మనము ఒక గ్రాములు బట్టి అంటే ఒక 50 నుంచి 60 మాక్సిమం 70 గ్రాములు పోస్తాను. పూర్తి చేయాలి ఇట్లా వేసేది, మొన్న వేస్తే క్లీన్. ఇది ఇది ఈ సైజ్ కట్ చేస్తాము, ఇవంతా కట్ చేస్తాము. ఇవంతా నెక్స్ట్ కటింగ్ వస్తాయి, ఇవంతా నెక్స్ట్ కటింగ్ వస్తాయి, ఇవంతా చిన్నవంతా నెక్స్ట్ కటింగ్. ఇవి కట్ చేస్తాం. అవును ఈ సైజు మినిమమ్ మనకి ఎట్లా లేదంటే 60 గ్రాముల పైన రావాలి, 100 అవునా. ఇవైతే మాగిండలేదు కాయ, ఇంకా ఓవర్ సైజ్ అంటే మాగిపోయి ఉంటుంది కాయ, సైజ్ వచ్చేలా మాగిపోయి ఉంటుంది. ఇవంతా కరెక్ట్ స్టేజ్. అవును ఇవంతా చిన్న కాయలు చూడండి. ఇది ఇవి వచ్చిందనా కరెక్ట్గా పంట వస్తే 22 టన్నులకు వస్తుంది ఎకరాకి. ఒక ఎకరాకి మంచి పంట తీసినామంటే 22 టన్నులకు వస్తుంది. 20 రూపాయల రేటు ఉన్నా కూడా లాస్ అయ్యాలి, 15 రూపాయలు పోయినా కూడా లాస్ అయ్యాలి, తోటకాడ 15 రూపాయలతో ఇచ్చినా కూడా లాస్ అయ్యాలి. ఏ రైతైనా కానీ చిట్టి కాకర వచ్చి ఇది వచ్చిందనా 20 టన్నులకు కోసుకోండి. మనకు మేము నాటినామా 2 ఎకరాలు ఉంటే ఏం వచ్చేలే, పంట చేయాలా తెప్పించుకోండి మనకుండా 20 టన్నులకు వస్తుంది. ఈ టాప్ షాంపూల్లో ఏమి రేట్ ఉంటుందో లాస్ట్లో కూడా అదే రేటే వస్తుంది. ఈ టమాటాలు అంతా ఏమవుతాయంటే షాంపూలకి 500 రూపాయలు పోతే లాస్ట్లో వచ్చిందా 60 రూపాయలు 70 రూపాయలు పోతాయి. ఇది అట్లా కాదు, వైరస్ లేకుండా కాయ. ఇది చూడండి 13వ కటింగ్, ఇది 13వ కటింగ్. ఇది 13వ కటింగ్ కూడా మన షాంపూల్ టమాటాల మాదిరి కూడా సేమ్. ఇది మన ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇదే ఫినిషింగ్ వస్తుంది కాయ. మనం మైక్రో న్యూట్రియన్స్ వేరియేషన్ పెట్టుకోవాలి. మైక్రో న్యూట్రియన్స్ మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఏదన్నా ఒకటి మైక్రో న్యూట్రియన్స్ వదులుకుంటా ఉండాలి. వదులుకుంటా ఉంటే కాయ ఫుల్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఎన్ని రోజులు చూడండి ఎరువు కూడా అంతా మనం 15 రోజులకు ఒకసారి 20 రోజులకు వచ్చు, లేదా ఎరువుతో పాడే అది మిక్స్ చేసుకోవచ్చు.
ఎట్లన్నా చేసుకోవచ్చు. కొత్తగా చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు అన్న. ఆరాంగా చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. నా రైతులకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఆరాంగా చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. మెయిన్ పౌడరీ చూసుకోవాలా, పౌడరీ జాస్తి వస్తుంది చూడండి. పౌడరీ అంటే అదే బూడిద రోగం చూడండి, బూడిద ఉంది. ట్రిప్స్ రెడ్ మైన్స్ పడుతుంది, వైట్ ప్లే పడుతుంది, ట్రిప్స్ పడుతుంది. ట్రిప్స్ కి కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు దాకా తక్కువ ఉంటుంది, ఇంకా జాస్తి అవుతుంది. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకంతా స్టార్ట్ అవుతుంది. ಯಾವ సీజన్ లో చేసుకుంటే బాగా వస్తాయి అంటే సీజన్ రేట్లు కానీ లేదా పంటలు కానీ? అన్న సీజన్ అనే దీనికి పంటలు వచ్చిందన్న వర్షం పడితే లైట్ గా వర్షం పడతా ఉంటే తోట బాగుంటది. టెంపరేచర్ జాస్తి అయితే వైరస్ వచ్చేస్తుంది మనకి, అదే ముడతగానే వస్తుంది. కాకరకాయ తోట డిస్టెన్స్ అయితే వీళ్ళైతే కొద్దిగా తక్కువ పెట్టుకున్నారు అని చెప్తున్నారు. ఒక 7 అడుగులు ఒక 7 ఫీట్స్ వరకు అయితే డిస్టెన్స్ పెట్టుకోవాలని చెప్తున్నారు. విడ్త్ ఈ ట్యూబ్కి అయితే 7 ఫీట్ వరకు అయితే పెట్టుకుంటే బాగా ఆరాంగా అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిని అయితే చెప్తున్నారు. కాయలు అయితే బాగా ఇడిచినాయి. ఇదైతే మర్దాపు తోట అంట, చూడండి కాయలు కూడా ఉన్నాయి. ఇలా కాయలు అయితే వదిలేసే విధంగా అయితే మగిపోతాయి. మార్కెటింగ్ కూడా వీళ్ళైతే ఓన్ మార్కెటింగ్ అయితే చేస్తున్నారంట. తూటికి గ్యాప్ ఇచ్చి అయితే నాటుకోవాలని అయితే చెప్తున్నారు. టమాటాకి ఏ విధంగా మనమైతే పుర్లు కడతామో ఆ విధంగానే టైల్ పుర్రు అయితే కట్టుకున్నారు, పైకి తీగలు అయితే పాకడానికి. నెక్స్ట్ పైన కూడా టమాటా పుర్రుకే మనం ఏ విధంగా పుర్రు ఇస్తామో అదే పుర్రు అయితే ఇడిచినారు, పైన సపరం లాగా రావడానికి. కొద్దిగా విడిచి పెట్టుకుంటే సూర్యరశ్మి అనేది బాగా తగిలి కాయలు అయితే ఇంకా బాగా కాస్తాయి అనేది చెప్తున్నారు. క్వాలిటీ కూడా బాగా వస్తుంది అని అయితే చెప్తున్నారు. కొద్దిగా విడిదైతే ఎక్కువ పెట్టుకోమని చెప్తున్నారు. తోట అయితే బాగుంది, బాగా చేసినారు. కాకరకాయ తోటనైతే పైనుంచి ఒకసారి వీంగా చూద్దాము. చూడండి ఈ విధంగా కెంబీలు అయితే కట్టి ఇలా ప్రతి ఒక్క షోకి అయితే టేపులు అయితే కట్టినారు. ఇదైతే టమాటా చెట్లకి ఇచ్చే టేప్ తర ఉంది చూడ్డానికి. తోట పైనుంచి వీంగ్ అయితే ఇలా ఉంది. ఇదైతే మర్దాపు తోట, కాయలు అయితే బాగా కాయినాయి. మర్దాపు తోట ఈ విధంగా ఉందంటే ఫస్ట్ నాటినప్పుడు అయితే ఇంకా బాగా కాయి ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.